నీట్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్కరికి కూడా తీరని అన్యాయం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనికి అంగీకరించాలి, సపోర్ట్ చేయాలి. ఫస్ట్ నుండి కూడా మేజర్ డిమాండ్ ఏంది, మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలి, దీనికి సమాధానం చెప్పాలని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్స్ చేసిండ్రు. చాలా చాలా బాగుంది. బట్ మొన్న ఢిల్లీలో ప్రతి ఒక్కరు కూడా లక్షలాది మంది విద్యార్థులు తరలి వెళ్ళి ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేసిండ్రు అనేది ఒక్కసారి మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. బాధ్యత కలిగినటువంటి విద్యార్థిని, భారతదేశ సంస్కృతి తెలిసిన విద్యార్థిని ఈ అక్క ఏం మాట్లాడింది విన్నారా? మోదీకి మాకీ చూత్ అంట, రాహుల్ గాంధీకి మాకీ చూత్ అంట. ఎంత వల్గర్గా మాట్లాడుతుంది. సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుంది అక్క. నెక్స్ట్ వీడియో చూద్దాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ని పట్టుకొని నువ్వు దీంతో సమానము అని ఎట్లా చూపిస్తుంది ఈ పెద్దక్క? ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా, ఇంత చెత్తగా ఒక బాధ్యత కలిగిన విద్యార్థిని కదా, మహిళ కదా, ఇంత దారుణంగా కూడా నిరసన తెలియచ్చని నాకు ఇప్పుడే తెలుస్తుంది. సభ్య సమాజానికి ఈ పెద్దక్క చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. ఎంత పద్ధతిగా నిరసన తెలియజేస్తున్నారు చూడండి. ఒక మహిళ ఫోటో పట్టుకొని ఇంత నీచంగా, ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు. అది ఒక నిరసన కార్యక్రమమా? అది నిరసన అంటారా అసలు? అలాంటి నిరసన చేయగలుగుతారా? ఎవరైనా చేస్తారా ఇంత చండాలంగా? విద్యార్థుల చేతిలో కలం ఉండాలి, కానీ వీళ్ళు ఏకంగా కత్తులు, కటారాలు, గొడ్డన్లు, మరి కొడవన్లు, మరి కట్టెలు, హాకీ స్టిక్కులు వేసుకొని ప్రదర్శనలు చేస్తున్నారు. ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారండి. ఇట్లనే ఉంటుందా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? మహిళా విలేకరులను పట్టుకొని విద్యార్థులు, బాధ్యత కలిగినటువంటి విద్యార్థులు, సంస్కృతి తెలిసినటువంటి విద్యార్థులు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మీద చేతులేసి వాళ్ళని లాక్కెళ్ళిపోతున్నారు. అంటే అవకాశం దొరికింది కదా అని ఉపయోగించుకుంటున్నారు అనమాట. ఇంత దరిద్రంగా, ఇంత చండాలంగా ఇట్లా ప్రవర్తిస్తున్నారు. భరతమాత ముద్దు బిడ్డలు మళ్ళా వీళ్ళు.